ప్రభు సన్నిధిలో మరి చేరి వచ్చినటువంటి ప్రియులైనటువంటి దేవుని యొక్క ప్రజలు, ఈ సమయంలో మనము కొంత సమయం దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ పరిశుద్ధ ప్రభు దినములో, లేకపోతే ప్రభు ఇచ్చినటువంటి మంచి సమయంలో ఈరోజు నేను మీతో ఒక మంచి వాక్యాన్ని, దేవుని మాటను తెలియచేయాలనుకుంటున్నాను. ప్రభు నాకు ఆలోచన చెప్పి ఈ మాటలు మీతో పంచుకోవడానికి ప్రభు నా యొక్క హృదయాన్ని ఆయన సిద్ధపరిచినందుకు నేను మీతో ఈ నా మాటలను, అనగా దేవుని మాటలను మీకు తెలియజేయుచున్నాను. ఇందులో ఈరోజు దేవుని కొరకైన ఒక వ్యక్తి జీవించేటప్పుడు దేవుడిచ్చేటువంటి ఒక సాక్ష్యం, ఒక మంచి సాక్ష్యము కలిగినటువంటి జీవితము, దేవుడిచ్చేటువంటి సాక్ష్యం. భూమి మీద అనేకులను గురించి ఎన్నో సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. చాలా రకాలైనటువంటి సాక్ష్యాలను మనం భూమి మీద వింటూ ఉంటాము. ఎందరినో గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఈయన ఫలానా పని చేశాడు, ఈయన ఫలానా మంచి పని చేశాడు అని చెప్పి మనము ఎంతో మందిని గురించి ఈ లోకంలో వాళ్ళ యొక్క సాక్ష్యాలను, వాళ్ళ గురించి చెబుతూ ఉన్నప్పుడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు, మనము వాళ్ళని గురించి విన్నప్పుడు మన హృదయాలు చాలా ఆనందిస్తాయి. ఈయన మంచి పని చేశాడు, దేశం కోసం మంచి పని చేశాడు, లేక ప్రజల కొరకు ఫలానా ఇలాంటి వెనుకబడినటువంటి ప్రజల కొరకు ఈయన ఇలాంటి మంచి పని చేశాడు అని వాళ్ళని గురించి చెప్పుకున్నప్పుడు మన హృదయాలు కూడా చాలా ఆనందిస్తాయి. అంటే వీళ్ళు మంచి కార్యాలు ఇలా చేశారు. ఇప్పుడు మన దేశంలో మనకు స్వాతంత్రం రాకముందు మన పరిస్థితులు చాలా బ్రిటిష్ వాళ్ళ చేత చాలా ఇబ్బంది పాలైనట్లు కొన్ని విషయాలలో, దాని కొరకు చాలా మంది వాళ్ళ మంచి జీవితాలను ప్రణముగా పెట్టేసి కొంతమంది ఈ దేశంలో స్వాతంత్రం కావాలనని చనిపోయినటువంటి వాళ్ళను గురించి చెప్తూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నారు అని అంటే, వాళ్ళు మంచి పనులు చేశారు, దేశం కొరకు చేశారు, ప్రజల కొరకు చేశారు. అందుకని వాళ్ళను గురించి చెప్పేటప్పుడు వాళ్ళ సాక్ష్యాన్ని పంచుకుంటారు, వాళ్ళ సాక్ష్యాలను తెలియజేస్తుంటారు. ఎందుకంటే భావితరానికి మంచిదని. వాళ్ళని గురించి తెలుసుకున్నప్పుడు వచ్చే తరము ఇలాంటి మంచి వాళ్ళలాగా తయారవుతారని సాక్ష్యం ఇచ్చే. దేనికి వాళ్ళ గురించి ఎందుకు చెప్తారు? గాంధీజీ, మహాత్మా గాంధీజీ గురించి కానీ, అంబేద్కర్ గురించి కానీ, లేకపోతే అల్లూరి సీతారామరాజు గురించి కానీ, ఎంతమంది భగత్ సింగ్ గురించి కానీ, ఇట్లా చాలామందిని గురించి చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని గురించి తెలుసుకోవాలని, వాళ్ళు జీవించినటువంటి జీవితాలను గురించి మనం తెలుసుకోవాలని, వాళ్ళలాగానే అనేకులు దేశం కొరకు, ప్రజల కొరకు ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వారై, అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం వీళ్ళు కూడా మంచి ఆలోచన పరులై దేశం కొరకు బ్రతకాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని గురించి చెప్తుంటారు. అలాగనే బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా మంచి సాక్ష్యాన్ని ఇస్తుంటాడు. దేనికి ఆయన మంచి సాక్ష్యాన్ని ఎందుకు ఇస్తాడంటే, దేవుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చాడు అని అంటే, దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని మనము తెలుసుకున్నప్పుడు, వినినప్పుడు, ఓహో అంటే ఇలాంటి జీవితం జీవిస్తే దేవుడు మనల గురించి కూడా మంచి సాక్ష్యాన్ని ఇస్తాడు. మనము మంచి జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు మనల్ని గురించి కూడా పరలోకంలో మంచి సాక్ష్యం ఇస్తాడు. మనం మంచి జీవితాన్ని జీవిస్తే మనల్ని గురించి దేవుడు ఎలాగో ఆనందిస్తాడు, ఎలాగో చెప్తాడు అన్నటువంటి ఆలోచన మనకు కలగాలని, వాళ్ళ ద్వారా మనము కూడా కదిలించబడాలని, మన జీవితాలు కూడా చక్కగా మార్చబడాలని, వాళ్ళను బట్టి, వాళ్ళ సాక్ష్యాలను బట్టి, వాళ్ళని గురించి దేవుడిచ్చినటువంటి మంచి సాక్ష్యాన్ని బట్టి మనం ఈ భూమి మీద జీవించేటప్పుడు ఒక మంచి జీవితాలను జీవించడానికి, దేవుడు మనలను కదిలించడానికి, మన హృదయాలను కదిలించడానికి, భూమి మీద ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మన కోసము కొంతమంది భక్తుల జీవితాలను దేవుడు మన ముందుంచి వాళ్ళను సాక్షులుగా ఉంచాడు. మీరు ఒకసారి యెషయా గ్రంథం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము ఒక మాటను చదివి మనం ముందుకెళ్దాం. 10వ వచనం,
మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. సో అంటే ఇక్కడ నేను ఏర్పరచుకున్నటువంటి నా యొక్క సేవకుడు నాకు సాక్ష్యముగా ఉంటాడు. అలాగే నేను ఏర్పరచుకున్నటువంటి మీరు కూడా నాకు సాక్షులై ఉంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? సేవకుడు దేవుని గురించి, ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఆయనను గురించి సాక్ష్యం ఇస్తాడు. అలాగే ఆయన ప్రజలు ఎవరైతే ఆయన తన కొరకు కావాలని ఎవరినైతే ఆయన ఏర్పరచుకుంటున్నాడో వాళ్ళు కూడా ఆయనను గురించి సాక్ష్యం ఇస్తారు. అంటే సాక్ష్యం ఇస్తే ఏమవుతుంది? అవునయ్యా, ఈయనను నేను నమ్ముకున్నాను, ఈ దేవుడు నాకు కావాలి, ఈ దేవుడు నా జీవితాన్ని బాగు చేశాడు, ఈ దేవుని వలన నా కుటుంబం బాగుపడింది, ఈ దేవుని ద్వారా నా జీవితాలు మేము బాగుపడ్డాము, మా జీవితాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి, మేము ఈ దేవునిలోనికి వచ్చి ఈ దేవుని నమ్ముకొని మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము, మా పరిస్థితులు చక్కబడ్డాయి, మా పరిస్థితులు అనుకూలపరచబడ్డాయి, మేము ఈ దేవుని నమ్మకపోయి ఉంటే మేము ఏమైపోయే వాళ్ళమో, ఎక్కడుండే వాళ్ళమో, మా స్థితిగతులు మారినాయని మనం చెప్పినప్పుడు అది దేవునికి మహిమ వస్తుంది. సో అయితే దేవుడే సాక్ష్యం ఇవ్వడం అనేది ఇది చాలా గొప్ప విషయం కదా. మనం ఇచ్చే సాక్ష్యం కంటే కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి ఒక వ్యక్తిని గూర్చి, అది ఎంత గొప్పగా ఉంటుంది మీరు ఆలోచించండి. అంటే దేవుడు సాక్ష్యం ఇస్తాడు, దేవుడు తన ప్రజలను గూర్చి సాక్ష్యం ఇస్తాడు, దేవుడు తనకిష్టమైన వారిని గురించి సాక్ష్యం ఇస్తాడు. సో మీ అందరికీ తెలుసు, ఒకసారి మీరు యోబు గ్రంథం చదవండి. నేను కొద్ది మాటలు మీకు తెలియజేస్తాను ముందుకు కొనసాగడానికి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుండి ఒకసారి చదవండి. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడు ఎవడును లేడు. చూసారా? ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకరోజు మిమ్మల్ని గురించి కూడా దేవుడు మాట్లాడతాడు. అది మంచి మాట అయినా కావచ్చు, చెడ్డ మాట అయినా కావచ్చు, అది మీకు ఘనత తెచ్చిపెట్టేది కావచ్చు, లేక అది అవమానాన్ని తెచ్చిపెట్టేది కావచ్చు. కానీ ఏదేమైనా దేవుడైతే మనల్ని గురించి మాట్లాడేటువంటి రోజు వస్తుంది, మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చే సమయం వస్తుంది, మనల్ని గురించి మాట్లాడతాడు దేవుడు. అది మనం తెలుసుకోవాలి. భూమి మీద మనం జీవించేటప్పుడు మనం ఎట్లా పడితే అట్లు జీవించే వాళ్ళు ఉన్నారు. దైవభక్తి లేకుండా వాళ్ళకు నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు జీవించే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకరోజు దేవుడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తే ఏమని సాక్ష్యం ఇస్తాడు, నా గురించి మాట్లాడాల్సి వస్తే ఏమని మాట్లాడతాడు. మనం మంచి జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని గురించి మంచిగానే మాట్లాడతాడు. ఆయన పక్షపాతి కాదు. నువ్వు ధనవంతుడివా, బీదవాడివా, చదువుకున్నవాడివా, అందచందాలు కలిగిన వాడివా, సమాజంలో మంచి పేరున్నవాడివా, ఇది కాదు ఆయనకు కావాల్సింది. భూమి మీద నువ్వు ఆయన కొరకు జీవించిన మంచి జీవితం ఆయనకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. మంచి జీవితం దేవునికి కావాలి. యోబును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సాతానుతోనే మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యోబును గురించి నువ్వు ఆలోచించితివా అని అన్నాడు. ఎందుకని అంటే, అందరూ నీలాగనే తిరుగుబాటు చేసి, నీలాగనే ధిక్కరించి, దేవుని యొక్క చిత్తాన్ని తృణీకరించి, అందరూ నీలాగనే దేవుని వ్యతిరేకించి జీవించరు, నీలాగా ఉండరు. నువ్వు పడదోయబడినట్లుగా నీవు నా సన్నిధిని దూరం చేసుకొని, యథార్థతను విడిచిపెట్టి, భక్తిని విడిచిపెట్టి, నా మాటకు లోబడకుండా నీవు ఉన్నట్లు అందరూ నీలాగా ఉండరు. ఉంటారా? అందరూ ఒకేలాగా ఉంటారా? అందరూ ఒకేలాగా ఉండరు. సాతాను, అపవాది. గుర్తుపెట్టుకో. యోబుని గురించి ఆలోచించావా?
భూమి మీద నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించావా? చూసావా ఎలాంటి వ్యక్తో, ఎలా ఉన్నాడు నా పట్ల? నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నా యథార్థత కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించాడు. ఒక మనిషిని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే, ఇది ఇలా ఇవ్వాలి సాక్ష్యం ఇస్తే, ఇదిగో ఈ మనిషి నన్ను నా నామాన్ని అగౌరవపరిచాడు, నన్ను అవమానపరిచాడు, భూమి మీద నా నామము దూషణ పాలవుటకు ఇతడు కారకుడైనాడు అని చెప్పేసి మనల్ని గురించి దేవుడు మాట్లాడేటట్లు మనం ప్రవర్తించకూడదు, అలా జీవించకూడదు ఎప్పుడైనా. సో మనం భూమి మీద బ్రతికితే మన జీవితం ఎలా ఉండాలంటే, దేవుడు యోబును గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లు మనల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చేటట్లు మన జీవితాన్ని దేవుని సన్నిధిలో మనము నిలబెట్టుకోవాలి. సో యోబు మనలాంటి వ్యక్తే. యోబు మనలాగే భూమి మీద భార్య ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు. భూమి మీద ఆయన జీవించినటువంటి ఆయన జీవితాన్ని, ఈ భూమి మీద ఆయన జీవించినటువంటి జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నాడు? దైవభక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు. చెడుతనాన్ని ఏమాత్రము దగ్గరికి రానిచ్చేవాడు కాదు. చెడుతనాన్ని అందుకంటున్నాడు, చెడుతనం అనేది మన దగ్గరికి రాకూడదు. దేవుడు నిన్ను చూసేది, నీ పట్ల ఆనందించేది ఏంటంటే, నువ్వు చెడ్డదాన్ని నువ్వు అసహించుకుంటే దేవుడు సంతోషిస్తాడు. చెడు పనులను చేసే వాళ్ళని చూసి నువ్వు ఆనందించి నువ్వు వాళ్ళకి సహకరిస్తే దేవుడు బాధపడతాడు. ఫినెహాసు ఉన్నాడు బైబిల్లో కథను. ఇశ్రాయేలీలు అరణ్య మార్గమును బయలుదేరి వచ్చేటప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ మోయాబు జనాంగం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సాంగత్యం చేసి వాళ్ళ అలవాట్లు నేర్చుకొని, జస్ట్ కొంత సమయంలోనే నేర్చుకొని వాళ్ళతో వెళ్ళి పండగలు చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అలవాట్లు నేర్చుకున్నారు. కొంత సమయంలోనే వాళ్ళల్లో కొంతమంది ఆ యొక్క మోయాబు స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. ఒకడైతే సరాసరి ఒక ఆమెను తీసుకొని వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు సమాజం దగ్గరకు తీసుకొని వచ్చి ఆమెతో పాపం చేస్తూ ఉండగా ఫినెహాసు కత్తి తీసుకొని ఇద్దరిని అలాగనే పొడిసేశాడు. ఇద్దరికి దిగిపోయేటట్టు పొడిసేశాడు. పొడిస్తే ఇద్దరు అక్కడికే చనిపోయినారు. దేవుడు అన్నాడు, నేను ఓర్వలేని దానిని ఫినెహాసు ఓర్వలేకపోయాడు అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అట్లుండాలి ఒక వ్యక్తి. దేవునికి నచ్చదు, నా దేవునికి నచ్చదు, నాకు నచ్చదు అన్నారు. నా దేవునికి ఇలా చేయటం ఇష్టం లేదు, ఇలా ఉండడం ఇష్టం లేదు, అందుకే నాకు కూడా ఇలాంటివి ఇష్టం ఉండదు అనేటట్టు ఒక మనిషి జీవించాలి. కానీ దేవుణ్ణి బాధ పెట్టేటట్టు, అవమానపరిచేటట్లు, అపకీర్తి వచ్చేటట్లు భూమి మీద మనిషి జీవించకూడదు. జీవించకుండా మనిషి జాగ్రత్త పడాలి. ఆమేన్. దేనికోసం? నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు. నిన్ను గూర్చి పరలోకంలో చెప్పుకుంటున్నాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు కొర్నేలిని గూర్చి పరలోకంలో చెప్పబడిందా లేదా? మీరు చెప్పండి, చెప్పబడిందా లేదా? ఎందుకు చెప్పబడింది కొర్నేలిని గూర్చి పరలోకంలో? అతడు చేసిన మంచి కార్యాలు, అతడు దైవభక్తి గలవాడు, ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు. తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా మంచి కార్యాలు చేశాడు. చెయ్యాలి మంచి కార్యాలు. దేవుడు నిన్ను ఎందుకు బ్రతికిచ్చింది? భూమి మీద ఎందుకు దేవుడు నిన్ను ఈ మంచి చదువిచ్చి, మంచి జ్ఞానం ఇచ్చి, మంచి ఉద్యోగం ఇచ్చి, కష్టపడి పని చేసుకునే ఆ యొక్క శక్తిని నీకు ఇచ్చి ఈ భూమి మీద దేవుడు నిన్ను నిలబెట్టింది దేనికి చెప్పండి? మంచి పనులు చేయటానికే, మంచి కార్యాలు చేయటానికేగా. నువ్వు సంపాదించుకొని నువ్వు తినటానికా? నువ్వు సంపాదించుకొని నువ్వు దాచిపెట్టుకోవడానికా? నువ్వు చేసుకున్నదంతా నీతోనే ఉండడానికా దేవుడు నిన్ను భూమి మీద నిన్ను ఇలాగ చేసింది? నిన్ను దేవుడు భూమి మీద ఆశీర్వదించింది దేనికంటే మంచి కార్యాలు నువ్వు చేయాలి. నీకున్న దాంట్లోనే దేవునికి మంచి పని చేయాలి, మంచి కార్యాలు చేయాలి. మంచి కార్యాలు చేయడానికి నువ్వు ముందుకు రావాలి. సత్క్రియలనే ధనం పరలోకంలో ఉండాలి. నీ పేరున నువ్వు పరలోకానికి వెళ్తే నీ పేరున నువ్వు చేసుకున్న సత్క్రియలు, మంచి కార్యాలు నీ పేరున గ్రంథములో లిఖితమై నిన్ను ఘనపరచాలి పరలోకంలో. అవునా కదా? ఇక్కడ చాలా మందిని అప్పుడప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్ కొన్ని మంచి పనులు చేసిన వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తుంటుంటుంది. పేపర్లలో, టీవీలలో, అక్కడక్కడ వాళ్ళని గురించి చెప్తూ ఉంటారు. దేనికి? మొన్న ఒక ఆయన టాటా కంపెనీ అధినేత ఒక ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన గురించి
టీవీలో చెప్పారు, పేపర్లో వేశారు, ఆయన గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. ఎందుకని? ఆయన ఉండంగా ఎప్పుడు దేశానికి ఎక్కడ ఎలాంటి నష్టం జరిగినా ఫస్ట్ ఆయన తన చెయ్యి గుప్పిలిప్పి దేశం బాగుండాలని కోట్ల రూపాయలు ఇచ్చేసేవాడు, విరాళం చేసేసేవాడు. ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన సంపాదించుకున్నది ఆయన పేరున ఉండాలనుకోలేదు. ఆయన గురించి ఒక అతను సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే, ఒకసారి ఇద్దరు భార్యాభర్తలు వెళ్తూ ఉంటే వాళ్ళని చూశాడంట. వానకు తడిసి వాళ్ళిద్దరు నిలబడి ఉన్నారంట ఒక పక్క. నిలబడితే ఆయన చూసి అనుకున్నాడంట, వీళ్ళు కారు కానీ కొనుక్కోగలిగి ఉండుంటే తడవకుండా జాగ్రత్తగా వీళ్ళు వెళ్ళేవాళ్ళు కదా అనుకొని, అప్పుడు ₹1,00,000 కారు రావాలని చెప్పేసి ప్రపంచంలో మొట్టమొదటిసారి ₹1,00,000 కారు ఇచ్చేటట్లుగా ఈ టాటా కంపెనీ నానో కారును రిలీజ్ చేసి ఆయనకు 2 విషయాలు చెప్పారంట ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు. అయ్యా, మనం చాలా తక్కువలో కారు ఇవ్వాలంటే మన కంపెనీకి చాలా నష్టం వచ్చింది ఫస్ట్. రెండోది, మనం చాలా తక్కువగా కారు ఇస్తే సమాజంలో మనం చాలా, ప్రపంచంలో మనం తక్కువైపోతాము, మన కార్లు చాలా చీప్గా ఉన్నాయి, ₹1,00,000 ఈ కంపెనీ కారు ఇచ్చింది అని అంటే ఇది ఎంత చీపో అనుకుంటారు అని చెప్పేసి అన్నాడంట. అంటే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ లాభాలు నష్టాలు కాదు కావాల్సింది, జనానికి మంచి జరగడం కావాలన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక మనిషి తన జీవితంలో ఒక మంచి విట్నెస్ కలిగి ఉండాలి. సంపాదన కోసమే మనిషి బ్రతికితే విలువేముంది దానికి? ఇప్పుడు ఆయన ఒక మంచి వ్యక్తి, మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి, తన యొక్క కంపెనీ నుండి వచ్చిన లాభాలు ఎన్నో, ఈ దేశానికి ఎన్నో రకాలుగా, కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని 100 కోట్లు ఇచ్చాడు ఆయన. లక్షలు కాదు ఇచ్చింది, కోట్లు ఇచ్చాడు ఆయన. సో ఎందుకనంటే, మనం ఒక మంచి సాక్ష్యాన్ని, ఒక మంచి జీవితాన్ని మనం కలిగి ఉంటే, మనం ఉన్నా లేకపోయినా మనల్ని గూర్చి చెప్పుకుంటారు. క్రైస్తవ జీవితం చాలా విలువైన జీవితం. మనము బ్రతికినా చనిపోయినా మనల్ని గూర్చి మంచి మాట ఈ భూమి మీద వినబడాలి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఈ భూమి మీద ఉండాలి. ఊరకనే మనం ఎక్కడో అక్కడ ఇక్కడ తిరిగి అక్కడ ఇక్కడ ఏదో కాలం చేసి ఎవరికి ఉపయోగం లేకుండా, దేవునికి, దేవుని సేవకునికి, ఈ భూమి మీద ప్రభువు కొరకు, తమ కుటుంబం కొరకు ఎవరికి ఉపయోగం లేకుండా చచ్చిపోతే ఉపయోగం ఏమని చెప్పండి? చనిపోతే నిన్ను గూర్చి, నన్ను గూర్చి మంచి సాక్ష్యం ఉండాలి. కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సంఘం వెలుపల కూడా మంచి సాక్ష్యం ఉండేటట్లుగా చూసుకోవాలి. మంచి వ్యక్తులు, దైవభక్తి గలవారు, దేవుని వాక్యానికి ఎంతో కట్టుబడి జీవిస్తారు, సత్యం కొరకు బ్రతికారండి వీళ్ళు. క్రైస్తవులుగా లోకంలో అందరిలాగా నామకార్థంగా కాకుండా దేవుని కొరకే బ్రతికారు, సత్యవాక్యము కొరకే బ్రతికారు, ప్రభువు కొరకే బ్రతికారు అనేటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అంతేగాని ఏదో ఊరిక మనము కాలక్షేపంగా మన జీవితాన్ని భూమి మీద జీవించకూడదు. ఎందుకంటే మన జీవితం పరలోకంలో దేవుడు చూస్తున్నాడు. మనల్ని గురించి మాట్లాడతాడు ఆయన. యోబుని గురించి మాట్లాడా లేదా? మాట్లాడాడు. నా సేవకుడైన యోబుని గురించి నువ్వు ఆలోచించితివా అన్నాడు. ఎందుకని ఆలోచించితివా అని అన్నాడు అంటే, అందరూ నీలాగనే దౌర్భాగ్యమైనటువంటి స్థితిని, తమ సృష్టికర్తను దూషించి ద్వేషించి, తన సృష్టికర్త యొక్క ఆ యొక్క నీతిని, ఆయన యొక్క క్రమాన్ని, సత్యాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ నీలాంటి వాళ్ళు ఉండరు. సాతాను ఉంటారా? యోబు లాంటి వాళ్ళు ఉంటారు. నా కొరకు ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి ఒక మంచి సాక్ష్యాన్ని యోబుని గురించి దేవుడు ఇక్కడ చెప్పగలిగాడు అని అంటే, దేవుని గురించి మాట్లాడాడంటే, మనలను గురించి కూడా మాట్లాడే రోజు ఒకటి వచ్చింది. జాగ్రత్త, మనల్ని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఆ రోజు దేవుడు నిన్ను గురించి మాట్లాడాల్సి వస్తే ఏమని మాట్లాడతాడో నువ్వు కూడా ఆలోచించు. ఏమని మాట్లాడతాడో, ఎలా మాట్లాడాలి ఆలోచించు. వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా తలుపు తీయమని అడిగారు. అడిగితే ఏమన్నాడు ఆయన? పెళ్లి కుమారుడు లోపల ఉండి ఏమన్నాడు? మీరెవరో? మిమ్మును నేను ఎరగను అన్నాడు. అంటే నిజంగా వాళ్ళను ఎరగకుండా ఎందుకున్నాడు ఆయన? వాళ్ళ యొక్క భక్తిహీనత.
మరి 5 మంది లోపలికి వెళ్ళారు బుద్ధి కలిగిన వాళ్ళు ఆయనతో కూడా. మరి వాళ్ళని అనలేదే, మీరెవరో నేను ఎరగను, నాతో రావద్దు, మీరు నాతో లోపలికి ఎందుకు వస్తున్నారు, మీరు రావద్దు అనే మాట వాళ్ళతో అన్నాడా? వాళ్ళతో ఆ మాట అనలేదు. మరి వీళ్ళతో అంటున్నాడు, విడిచిపెట్టబడి బయట అప్పుడు వెళ్ళి కావలసినటువంటి నూనె కావాలని అప్పుడు వెళ్ళారు చూసారా తెచ్చుకోవడానికి, వాళ్ళతో చెప్తున్నాడు ఏమని, మిమ్మును నేను ఎరుగను, మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు. మనల్ని గురించి పరలోకంలో చెప్పుకున్నప్పుడు సంతోషం కలగాలి. మనల్ని గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఆనందంగా మాట్లాడాలి. ఇప్పుడు మీ పిల్లలు మంచి పనులు చేస్తే మీరు ఎంత గర్వంగా మాట్లాడుకుంటారు చెప్పండి. 10 మందిలో ఎలా చెప్తారు మీరు చెప్పండి? చెప్తారా చెప్పరా? మా పిల్లలు ఇట్లా ఉంటారు, ఇలా చదువుకున్నారు, ఇలా మా మాటలు ఇలా గౌరవిస్తారు, మేము చెప్పిన మాటకి ఇలా తల వంచుతారు, మా పిల్లలు మేము ఇదిగో ఫలానా ఈ గీత ఆ గీతలో నిలబడతారు మా పిల్లలు, అలా పెరిగారు మా పిల్లలు, అలాంటి వాళ్ళు అంటే అలా ఉన్నప్పుడు చెప్పుకోవడానికి తల్లిదండ్రులకు. అందుకన్నాడు, మీరు ఆ గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అని చెప్తూ కిందికి వచ్చినప్పుడు ఏమన్నాడు, యవ్వన కాలమందు పుట్టినటువంటి పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, అట్టివారు ఎక్కడంట, వాళ్ళను తమ అమ్ముల పద్ధతి నింపుకున్నవాడు ఎక్కడంట, గవిని దగ్గర. చూసారా, గుమ్మములో తమ విరోధులతో వాదిస్తారు. గుమ్మముల దగ్గర ఉంటే పూర్వకాలం, ఇప్పుడు మనకు ఈ యొక్క గుడారాలకు గుమ్మాలు ఉన్నట్లుగానే కొన్నిసార్లు కొన్ని పట్టణాలకి గుమ్మాలు ఉంటాయి కదా, అక్కడ వాదించవచ్చంట. ఏమని చెప్తారు అక్కడ వాదించాలంటే, యవ్వన కాలం ముందు పుట్టిన నీ పిల్లలను ఏం చేయాలి, నీ అంబుల పొదిలో నింపుకోవాలి వాళ్ళను. అప్పుడు మాట్లాడతారు, అప్పుడు వాదిస్తారు. నీలాగా పెంచలా నా పిల్లలను, నీలాగా నేను నా పిల్లలను అలా పెంచుకోవాలా, నేను నా పిల్లలను చాలా దైవికంగా పెంచుకున్నాను, భక్తి గలవారిగా పెంచుకున్నాను, మంచి వాళ్ళుగా పెంచుకున్నాను. శత్రువు సిగ్గుతో తలదించుకుంటాడు. ఎందుకంటే శత్రువు సాతాను క్రియలతో నింపబడి ఉంటాడు. వాడి పిల్లలు రకరకాలైన చెడు వ్యసనాలతో సాతాను క్రియలతో నింపబడి ఉంటాడు. నువ్వు ఇలాగ చెప్పొచ్చు, వాదించవచ్చు అన్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఒక మంచి సాక్ష్యాన్ని భూమి మీద మనం ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి, ఈ జీవితాన్ని మనం జీవించడానికి మనం ఇష్టపడాలే తప్ప భూమి మీద ఏదో ఒక రకంగా ఈ జీవితాన్ని మనము కొనసాగించడానికి కాదు ఆలోచించాల్సింది. ఇప్పుడు దేవుడిస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఒకసారి యోహాను రాసినటువంటి ఒక మాట చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, మనుషులు ఇచ్చినటువంటి సాక్ష్యమును మనం భూమి మీద ఎంత గొప్పగా చెప్పుకుంటుంటే, ఈయన మంచి పాస్టరు, అలా ఆయన మంచి పాస్టరు, ఆమె మంచి విశ్వాసురాలు, ఈయన మంచి విశ్వాసని మనుషులమైన మనమే ఇస్తున్నటువంటి సాక్ష్యాలే ఎట్లుంటున్నాయి. చూడు ఏమన్నాడు, అమ్మ 5:9 అది మనము మనుషుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా. చూడండి, అంటే మనం మనుషుల సాక్ష్యాన్ని మనం ఏం చేస్తున్నాం, మనము అంగీకరిస్తున్నాం. ఎవరో వచ్చి చెబితే పలానా ఆయన మంచోడు అంటే, అవునా మంచోడు, ఇంకొకరికి పోయి చెప్తాం మనం, పలానా ఆయన మంచోడు అంట, పలానోళ్ళు నాకు చెప్పారు అని అంటాం. మనమా బయటికి వెళ్ళి చెప్తాం మనం. అంటే మనుషుల సాక్ష్యం, ఆయన ఎవరో మనం చూడలేదు వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు పలానా ఆయన ఎవరో మనకు తెలియదు. కొంతమంది గురించి మనం నిజంగా చెప్పాలంటే మనకు అందరి గురించి తెలియదు. ఎవరన్నా వచ్చి వాళ్ళు సాక్ష్యం చెబుతారు, అయ్యా పలానోళ్ళు మంచోళ్ళు, వాళ్ళ కుటుంబం మంచిది, వాళ్ళ కుటుంబంలో పిల్లలు మంచోళ్ళు, ఇట్లా చెప్పారనుకోండి. నేను వాళ్ళను చూడలేదు, వినలేదు, కానీ ఏం చేస్తాను, నమ్ముతాను నేను. అంటే ఒక మనిషి ఇచ్చిన సాక్ష్యాన్ని నమ్మి ఆ కుటుంబం మంచిదని మనం నమ్ముతున్నామంటే, అసలు ఇంకా దేవుడే సాక్ష్యం ఇస్తే, అసలు దేవుని సాక్ష్యాన్ని ఇంకెలా నమ్మాలి? అందుకన్నాడు ఆయన ఇక్కడ యోబుని గురించి మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యోబుని గురించి నువ్వు ఆలోచించుతువా అన్నాడు. యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. దేవునికి కావాల్సింది ఇదే,
నువ్వు 2 ఇళ్ళు కట్టావా, 4 ఇళ్ళు కట్టావా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నువ్వు రోజుకి ఎన్ని డ్రెస్సులు విప్పుతావు, ఎన్ని డ్రెస్సులు తొడుగుతావు, ఇవి కాదు ఆయనకు కావాల్సింది. ఇవి కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది యథార్థత, ఆయనకు కావాల్సింది ఆయన భయభక్తులు, ఆయనకు కావాల్సింది చెడుతనమును విసర్జించడము. అంతేనా ఆయనకు కావాల్సింది? దేవునికి కావాల్సింది ఏంటి? అవే ఆయనకు కావాల్సింది. నువ్వు కోట్లు సంపాదించుకుంటే నువ్వు కోటీశ్వరుడు అని పిలువబడతావు, నువ్వే ఆనందపడతావు. కానీ నీలో లోపాలు ఉంటే దేవునికి ఏం సంతోషం? కోట్లు ఎందుకు? ఆయనకి ఏం చేసుకుంటాడు ఆయన? మన కోట్లు ఆయనకి ఏమైనా అవసరమా? అవి కాదు ఆయనకు కావాల్సింది. నువ్వు కష్టపడి ఆ పూటకే పని చేసుకొని తినే వ్యక్తివైనా నీలో నీతిని, సత్యాన్ని దేవుడు చూస్తాడు. ఆమేన్. ఆయనకు కావాల్సింది అది. లోకానికి కావాల్సింది ఒకటి, దేవునికి కావాల్సింది ఇంకొకటి. సో ఇంకొక మాట చెప్తాను, ఈసారి చెప్తాను, సమయమైంది కాబట్టి. చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం, దేవుడు ఇస్తున్న సాక్ష్యము, దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూద్దాం రండి. సమయంలో 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు. ఎవరిచ్చారు సాక్ష్యం ఇక్కడ చెప్పండి? ఎవడిస్తున్నారు సాక్ష్యం? దేవుడిస్తున్నాడు సాక్ష్యం. అంటే ఇక్కడ మంచి చేస్తున్న వాళ్ళను, మంచి చేసే వాళ్ళను, మంచి వాటిని ఇచ్చే వాళ్ళను, మంచి మార్గంలో నడిచే వాళ్ళను గురించి ఎవరిస్తున్నారు సాక్ష్యము? దేవుడిస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటారు, ఎవరు నమ్మితే నమ్మకపోయినా దేవుడు నమ్మితే చాలు అంటారు ఒక్కొక్కరు. నిజం అంతే. ఎవరు వచ్చినా రాకపోయినా పర్లేదు, నా దేవుడు నాకు తోడుంటే చాలు అంటారు. అంతే మరి. ఎందుకు? అందరు ఉంటే మటుకు ఉపయోగం ఉంది, దేవుడు లేకుండా. ఎంతమంది వస్తే మన చుట్టూ ఎంతమంది ఉంటే మటుకు ఏంటి? దేవుడు మనతో ఉండాలి. అది మన సాక్ష్యం కావాలి. దేవుని సాక్ష్యం మనకు దేవుడి సాక్ష్యం ఇచ్చేటట్టు మన జీవితాన్ని చూసుకోవాలి. ఇస్తాడు సాక్ష్యం. ఇక్కడ హెబేలును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏం చేశాడు ఈయన? దేవునికి ఏమిచ్చాడంట? బలి అర్పించాడు దేవునికి. అన్నదమ్ములిద్దరూ దేవునికి అర్పణలు అర్పించారు. ఒక ఆయనేమో తన పంటలో నుంచి అర్పించాడు కయీను, ఒక ఆయనేమో తన మందలో నుండి శ్రేష్టమైన వాటిని తీసుకొని వెళ్ళి దేవునికి అర్పించాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు శ్రేష్టమైన దానిని ఆయన అంగీకరించాడు. ఈ శ్రేష్టమైనది ఇచ్చే వ్యక్తికి ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఇచ్చే వ్యక్తి విశ్వాసంతో ఇవ్వాలి. అబ్రహాం తన కుమారుని దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చాడో తెలుసా? విశ్వాసంతో ఇచ్చాడు. ఎలా? ఏంటి విశ్వాసము? దేవునికి ఇచ్చినా మరలా నాకు ఇచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను దేవునికి అర్పిస్తాను, కానీ మరలా నా కుమారుని తిరిగి మరలా నాకు ఇస్తాడు ఆయన. ఎందుకని? ఇవ్వగలిగిన సామర్థ్యత, శక్తి ఆయనకున్నది. మనం ఏమనుకుంటాం? ఇది ఇస్తే ఇంకా లేదనుకుంటాం. ఆమె కూడా అలాగ అనుకున్నది. పిండి కొంచెమే ఉంది, ఇంక నీకు ఇస్తే మాకేడుంది, మేమిద్దరం మీ పూట తింటే అయిపోతుంది, సరిపోద్ది, తర్వాత ఉంటే ఉంటాం, చనిపోతే చనిపోతాం అనుకున్నది. కానీ ఆయన అన్నాడు, మొదట అప్పమును తెచ్చి నాకు ఇవ్వమని చెప్పాడు. తీసుకొచ్చి ఇచ్చింది. అయిపోయిందా? ఒక్కరోజు మామూలుగా అయితే ఒక్క పూట అయిపోవాల్సింది, కానీ ఇప్పుడు ఒక్క పూటకి అయిపోయిందా? మామూలుగా అయితే ఎట్లా ఉండాలి చెప్పండి? ఒక్క పూటకి అయిపోవాలి. ఆమె చెప్పింది, ఈ ఒక్క పూట నేను నా కుమారుడు తినడానికే మాకు సరిపోద్ది, మాకు చెరకు అప్పం అవుతుంది అని చెప్పింది. ఆమె చెప్పింది. అంటే ఆ పూటకి అయిపోయేది ఆమె తినుంటే, ఆమె వరకు ఆమె ఆలోచించిన ప్రకారం ఆమె చేసి ఉంటే. కానీ ఎప్పుడైతే దైవ సేవకుడు చెప్పిన మాటను నమ్మి ఎప్పుడైతే ఆమె చేసిందో ఏమైంది? పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. 3 సంవత్సరాలు 6 నెలలు కరువు అయిపోయేదాకా వాళ్ళు తింటూనే ఉన్నారు, కానీ అది అయిపోలేదు. ఎందుకంటే దానిని దేవుడు దీవించాడు. ఆమేన్. హల్లెలూయా. దానిని దేవుడు దీవించాడు. ఆ పిండిని దేవుడు దీవించాడు, ఆ నూనెను దేవుడు దీవించాడు. ఆయన దీవిస్తే అలాగే ఉంటుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచుతూనే ఉన్నారు. ఎంతమంది తింటున్నారు? స్త్రీలు తిన్నారు, పిల్లలు తిన్నారు,
5,000 మంది పురుషులు తిన్నారు. అయిపోయిందియా, అది చాలదు, కొంచెం కొంచెం తినండి అని ఎవరైనా చెప్పారా? ఏముందో తెలుసా, వాళ్ళు తిని తృప్తి పొందారు అని. తిన్న తర్వాత వాళ్ళు ఎవడు నాకు ఇంకా ఆకలి చాలలేదు, ఇంకా ఆకలి అవుతుంది, తిందామనుకుంటే ఇంకా లేదు అన్న మాట ఆలోచన ఎవరికి రాలా. తిని అందరూ తృప్తి పొందారంట. ఇంకొద్దు మాకు, ఇంక తినలేము, ఈ చేపలు రొట్టెలు అయిపోయింది, తిని తిని ఎక్కువైపోయింది, తృప్తి పొందారు. 12 గంపలకు ఎత్తారు. 5 రొట్టెలేడా, 2 చిన్న చేపలేడా, ఇంతమంది తినడం ఏంటి, ఇన్ని గంపలకు ఎత్తడం ఏంటి, 12 గంపలకు. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అర్పణ దేవునికి ఇచ్చే విషయంలో బిగపట్టొద్దు. దేవుని దగ్గర బిగబట్టే ఆలోచన నీకొద్దు. ఎందుకనంటే విశ్వాసముతోటి దేవునికి ఇవ్వాలి. దేవుడిచ్చాడు, దేవునికి ఇస్తున్నాను. దేవుడిచ్చాడు, దేవునికి చేస్తున్నాను. దేవునికి చేస్తే దేవుడు మర్చిపోతాడా? హెబేలు ఏం తీసుకొచ్చాడు? అర్పణ తీసుకొచ్చాడు. విశ్వాసముతో దేవునికి అర్పించాడు. చూడండి, దేవుడు అన్నాడు హెబేలు అంట ఎలా మళ్ళీ చదవన్నమాట 4వ వచనం. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి. ఏమని? 4వ వచనంలో, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను, అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసం, ఏ విశ్వాసం ఉంది ఆయనకి? దేవుడిచ్చాడు. ఇది విశ్వాసం. దేవుడి సాక్ష్యం పలికాడా? హెబేలు గురించి పలికాడా, పలకలేదా? సాక్ష్యం ఎవరిచ్చారు? ఈ సాక్ష్యము దేవుడిచ్చాడు. హెబేలును చూడయా, ఇప్పుడున్న క్రైస్తవ్యాన్ని చూడండి, ఇప్పుడున్న దేవుని బిడ్డలను చూడండి, లోకంలో ఎలా ఉన్నారు. మనం ఏదన్నా దేవుని పని చేయాలంటే చాలామందికి చేతులు ముందుకు రావు. చేతులు ముందుకు రావు. చేద్దాం అనుకున్నాను కానీ లేవు. ఈసారి ఎప్పుడైనా చేస్తా, ఈసారి ఎప్పుడైనా ఇస్తా. పొద్దున్నే కొడుకు కూతురికి ఏదైనా అవసరమైతే ఆ ఇంటికి ఈ ఇంటికి వాడికి ఈడిగా బ్యాంకులోనే తీసుకుపోతారు. అప్పుడు మాత్రం వస్తాయా రావు? అప్పుడు హాస్పిటల్కి పోయినప్పుడు వస్తాయి. అప్పుడు అప్పులు చేస్తాము, బ్యాంకులోనే మొత్తం తీసుకొస్తాము. ఏదన్నా కొనేటప్పుడు తీసుకొస్తాము, ఇంకొకటి అన్ని చోట్ల తీసుకొస్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము విశ్వాసముతో దేవునికి ఇవ్వలేకపోతాం. దేవుని బిడ్డలారా, ఇది సాక్ష్యం. దేవుడు హెబేలును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. హెబేలు దేవునికి ఎలాగూ దేవునికి అర్పణ అర్పించాడో సాక్ష్యం ఇస్తున్నాడు. ఇలాంటి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తాడు, నిన్ను గురించి ఇస్తాడు రేపు సాక్ష్యము. అందుకన్నాడు కొరింథీలో ఉన్నవాళ్ళు బహుబీదలు అంట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? కడు బీదలు, కష్టపడతారు, పని చేసుకొని ఆ పూటకి తినేవాళ్ళు. కానీ వాళ్ళ దాతృత్వం ఎలా ఉందన్నాడు? శక్తికి మించి ఇచ్చారంట. వాళ్ళ శక్తికి మించి ఇచ్చారండి దేవుని పని కోసం. దేవుని పని కోసం వాళ్ళ శక్తికి మించి ఇచ్చారు. ఏదైనా దేవుని కొరకు చేయాలనుకో మనం ఆలోచించకూడదు. దేవునికి ఇవ్వు, విశ్వాసముతో ఇయ్యి. మళ్ళీ సనుగుకుంటా గొనుగుకుంటా ఇయ్యొద్దు, చెయ్యొద్దు. నేను మనవరని చెప్పాను, సనుగుకుంటా ఆతిథ్యము చెయ్యొద్దు. నేను చెప్పాను, అలా చెయ్యొద్దు దయచేసి. శ్రద్ధగా చెయ్యండి. ఏదైనా సరే నువ్వు విశ్వాసంతో ఇయ్యి. 2 కాసులు ఇచ్చింది ఒక విధవరాలు. ఏమన్నాడు యేసు ప్రభు వారు? మీ అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చిందని చెప్పి. ప్రభు చూస్తుంటాడు, మనం ఇచ్చేది ఆయన చూస్తుంటాడు. నువ్వు ఎంత ఇచ్చావో, నువ్వు ఎలా ఇచ్చావో. కొంతమంది దేవునికి ఇవ్వడానికి వచ్చేటప్పుడు ఆడ చిల్లర మార్చుకుంటూ వచ్చుకుంటారు. చిల్లర మార్చుకొని చిల్లర గలగల్లాడుకుంటూ వస్తారు. అది సంచిలో గలగల్లాడిద్ది మరలా. ఎప్పుడు ఇలా ఇది విశ్వాసంతో దేవునికి ఇచ్చేదేనా? నువ్వు ఎంత ఇచ్చావని దేవుడు చూడటంలా, విశ్వాసంతో. అవును, నా దేవుని కొరకు. హెబేలు ఎలా ఇచ్చాడంట? విశ్వాసంతో దేవునికి అర్పించాడు. ఇప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తాడు. నేను అదే చెప్తున్నా, దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇతను మంచివాడు, ఇతను మంచివాడు,
ఇతని జీవితంలో నా కొరకు భూమి మీద బ్రతికినప్పుడు నా కొరకు ఇలాంటి జీవితం జీవించాడు, నా కొరకు ఇలాగు చేశాడు. పరలోకంలో నీ ధనం అయ్యా, భూమి మీద నువ్వు చేసిందంత ఎక్కడుంది? అందుకన్నాడు యేసు ప్రభు, భూమి మీద మీ ధనమును కూర్చుకోవద్దు, మీ ధనమును పరలోకములో కూర్చుకోండి. ఎక్కడ దాచిపెట్టమని చెప్పాడు? భూమి మీద దాచిపెడితే ఏమ్మా, భూమి మీద దాచిపెడితే ఎవరు ఉంటారంటాడా? ఒకటి దొంగలు ఉంటారు, 2 తుప్పు పడుతుంది, చిమ్మట్లు కొట్టేస్తాయి. అందుకని భూమి మీద ఏం చేయొద్దు అని చెప్పాడు ఆయన? దాచిపెట్టొద్దు అని చెప్పాడు. దాచిపెట్టు, పక్కన పరలోకంలో దాచిపెట్టుకో. నువ్వు వెళ్ళి ఆ లోకం కోసం దాచిపెట్టుకో. ఇక్కడెందుకు? నువ్వేమైనా ఇక్కడ ఉంటున్నావా? ఇది మనకు శాశ్వతం కాదు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు దాచిపెట్టాలి అసలు? మనము ఎందుకు దాచిపెట్టాలి? ఇక్కడ దాచిపెట్టొద్దు. నేను చెప్తున్నా కదా, దాచిపెట్టొద్దు. నేను దాచిపెట్టను, మీకు అదే చెప్తున్నాను. అందుకే యేసుప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు గలవు, ఆకాశ పక్షులకు గూళ్ళు గలవు, మనిషి కుమారుడు తలదాచుకోవడానికి స్థలము లేదు అని చెప్పేశాడు ఆయన. తెలుసా మీకు? అట్లా బ్రతకాలి. ఏముంది మన దగ్గర? ఉన్నదంతా పరలోకంలో దాచిపెట్టుకొని అక్కడ ఉండాలి మన ధనం. ఆడ దాచిపెట్టుకుంటే నువ్వు వెళ్తే నీ ధనం ఆడు ఉంటుంది. ఈ బ్యాంకులో పెట్టిపోతే ఈ బ్యాంకు వాడు ఏదో ఒకటికి ఓడికోగడికి ఇస్తాడు. చాలామంది అదే చేస్తారు. నీ అర్పణ దేవుడు, నీ అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చాలి. ఈ హెబేలుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లు దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో, ఏనాటి అన్నం ఆనాడు దేవుడు దయచేస్తున్నాడు, చాలు. ఇవ్వట్లేదా? అనుదిన ఆహారము దేవుడు ఇచ్చుచున్నాడు. ఆయన ప్రార్థన నేర్పినప్పుడు కూడా అదే చెప్పాడు, మా అనుదిన ఆహారము మాకు దయచేయి. చాలు. ఎక్కువైంది అనుకోండి, ధనవంతుడు అన్నాడు, ఏమని? నా ప్రాణమా, తినుము త్రాగుము, డబ్బులు జేబులు ఎక్కువ ఉన్నా అంటారా? ఎవరిని లెక్క చేయము. ఏంది నీకన్నా ఉండేది? మాకు కూడా ఉన్నది అని అంటాం. మాకు ఉంది, నువ్వెంత అంటే నువ్వెంత అంట. అదే మన దగ్గర జోబులో డబ్బులు లేవు అనుకో, ఏం చేస్తాం మనం? చాలా నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడతాం. మంచిదయ్యా, జాగ్రత్తగా పోయిరండి, జాగ్రత్తగా ఉండండి అంటాం. అదే డబ్బులు ఉన్నాయి అనుకో, అప్పుడు ఇంకొక రకంగా వచ్చింది వాయిస్ బయటికి, లోపల నుండి. అందుకని అన్నాడు ఆయన, మీరు భూమి మీద మీరు దేనిని కూర్చుకోవద్దు. ధనవంతుడు తిను త్రాగు సుఖించు అని అన్నాడు, పోయాడు అక్కడే. ఎందుకు? వాటిని చూసుకున్నాడు. భూమి మీద మన జీవితం దేవుడు మెచ్చుకునేటట్టు, దేవునికి ఇష్టమైన జీవితం. ఒక్కరోజు బ్రతికిన చాలు. నువ్వు ప్రభువుని నమ్ముకున్నాక, కొత్తగా జన్మించినాక ఎన్ని రోజులు బ్రతికామనేది ముఖ్యం కాదు. ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాక ఎన్ని రోజులు బ్రతికినా ఈ కొన్ని రోజుల జీవితం దేవునికి మహిమ తెచ్చిపెట్టేటట్టుగా ఉండాలి. మీరు అనుకుంటారు, ఏది పాస్టర్ గారు మీరు ఇట్లాగే చెబుతారు, మరి భార్య సంగతి ఏంది, పిల్లల సంగతి ఏంది, చదువుల సంగతి ఏంది? తెలియదా? దేవునికి తెలియదా? నీకు పిల్లలు ఉన్న సంగతి ఆయనకు తెలియదా? ఆకాశ పక్షులను చూడుడి, ఇత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయితే మీ పరలోకపు తండ్రి వాటిని డబ్బులు ఎక్కువ ఉంటే ఆకలి ఎక్కువ అవుద్ది. మీకు తెలుసా? డబ్బులు ఎక్కువ ఉంటే జబ్బులు ఎక్కువ అవుతాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు ఎక్కువైతే తినటం ఎక్కువ అవుద్ది. డబ్బు లేనివాడు ఏదిన్నా వండుకొని అది తింటాడు, ప్రశాంతంగా తింటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. డబ్బులు ఎక్కువైనాయి అనుకోండి, ఏ కూర తిన్నా రుచిగా ఉండదు. ఎందుకంటే ఇది కాదు, ఇంకొకటి చేస్తుంటే బాగుండు, అది తెస్తుంటే బాగుండు, ఇది తెచ్చుంటే బాగుండు, ఈ మటన్ కాదు, ఆ మటన్ కాదు, ఈ చికెన్ కాదు, ఈ ఫిష్ కాదు. అంటే డబ్బులు ఎక్కువైనోడికి రుచి దొరకదు. ఇంకా డబ్బు లేనోడికి కష్టపడేవాడిని, మధ్యాహ్నం పనిచేసి భోజనం చేసేవాడి దగ్గరికి వెళ్తే అంత ప్రశాంతంగా తింటాడు. తెలుసా? మేము ఒకసారి రెస్టారెంట్కి వెళ్ళాం, మేమందరం మటన్ తెప్పించారు. నాకు అనారోగ్యం ఉంది వాస్తవంగా, నాకు ఏం వద్దని చెప్పాను. లేదన్నా నువ్వు కూడా తినాలని అంటే మేమందరం అక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మటన్ తెప్పించారు. నిజంగా
ఒక్క ముక్క తిన్నాం అంతే. నేనైతే ఒక్కటే అంత తిన్నాను, నేను తినలేకపోయానండి. ఆ పక్కన ఒకడు ఏం చేశాడు, వాడు కూర్చున్నాడు, ఫోన్ మాట్లాడుతా అట్ట తిని ఇటు తిని అంత తిని మిగతాదంతా అన్ని పెట్టేసి వెళ్ళిపోయాడు. వాడు ప్లేట్ చుట్టూ అయ్యే, ఇటుపక్క ఒక రకం, అటుపక్క ఒక రకం, ఇటు చుట్టూ ప్లేట్ చుట్టూ రకరకాలు ఉన్నాయి. ఆడు తిన్నది లేదు ఏం లేదు. అది కొంచెం తిన్నాడు, ఇది కొంచెం తిన్నాడు, ఇది కొంచెం తిన్నాడు, ఇది అట్ట అన్నాడు, అంత తిన్నాడు, లేచి వెళ్ళిపోయాడు. ఎందుకని? ఆడు వంట పట్టదు, ఆడు తినాలని రుచి దొరకట్లే. అదే పేదోడికి పెట్టు, ఏం పెట్టినంత ఆనందంగా తింటాడు. అందుకనే భూమి మీద ఇవి ఉంటే మనకి ఎప్పుడు కూడా సమస్యలే. మనం క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ప్రభువు చెప్పినట్టు ఏనాడు పని చేసుకొని ఆనాడు సుఖంగా, సంతోషంగా తిని మేలుగా ఉంటే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళిపోతే, లాజరు దరిద్రుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? సాక్ష్యం ఇచ్చారా ఇవ్వలేదా? వాళ్ళ గురించి ఇచ్చారా ఇవ్వలేదా? ఏమన్నాడు? నువ్వు సుఖము అనుభవించావు, నువ్వు కష్టము. లాజరేమో కష్టం అనుభవించాడు, ధనవంతుడు సుఖం అనుభవించాడు. సుఖపడిన నీవు పాతాళంలో ఏడుస్తున్నావు, కష్టపడిన లాజరు ఇప్పుడు సుఖపడుతున్నాడు. చూసారా? ఏం కావాలి? ఇప్పుడు సుఖం కావాలన్నా, అప్పుడు సుఖం కావాలన్నా? ఏమ్మా, ఎప్పుడు సుఖం కావాలి మనకి? అప్పుడు సుఖం కావాలి. ఎందుకంటే అది ఇంక తొలగిపోయేది కాదు. ఈ సుఖం కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది? ధనవంతుడి సుఖం తొలగిపోయి కష్టాల పాలయ్యి, శ్రమల పాలయ్యి, అగ్ని పాలయ్యాడు. అందుకనే ఆ సుఖం కాదు కోరుకోవాల్సింది, ఈ సుఖం కాదు కోరుకోవాల్సింది, ఆ సంతోషాన్ని, నిత్య జీవాన్ని, దాన్ని మనం కోరుకుంటే దేవుడు ఆనందిస్తాడు. మనల్ని గురించి మంచి సాక్ష్యాన్ని ఇస్తాడు. మంచి సాక్ష్యం ఇస్తే మనం ప్రభుతో కూడా ఉండడానికి మనకు దేవుడు ఈ మంచి అవకాశాన్ని, ఈ మంచి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు నీతిమంతుల యొక్క పాలు, నీతిమంతుల గూర్చిన సాక్ష్యము మన జీవితంలో ఉండేటట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. ఓకే.